ఇటుక గుంటూరు జిల్లా ఫిరంగిపురం గంగా పార్వతీ సంగమేశ్వర అగశ్వేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణానికి పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 2.33 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి తలంపు ఇది గ్రామస్తులకు వచ్చినటువంటి ఆలోచన కాదు. ఆ భగవంతుడే వారి మనసులో ఉంచుకొని ఈ నిర్మాణం జరగాలని ఆదేశించారు. కాబట్టి ఇక్కడ రామచంద్ర బ్రదర్స్ కానీ లేదా మా ఎంపీటీసీలు కానీ మా సర్పంచులు కానీ మా పార్టీ నాయకులు కానీ ఒకరు కాదు, అందరూ కూడా ఆయన ఆదేశాన్ని మనం పాటిస్తున్నాం. అదేవిధంగా ఆయన ఆదేశం ప్రకారంగానే ఎవరికి రానంతగా ప్రభుత్వ సహాయం కూడా అందింది, ఇంకా అందుతుంది. వంగిపురంలో ప్రజలు చాలా మంచివారు. మరి ఆ మంచివారు ఉన్నటువంటి ఈ గ్రామంలో ఆ సర్వేశ్వరుడు ఇక్కడ తన ఆలయాన్ని పునర్నిర్మించుకోవడం అన్నది మనకు ఒక గొప్ప వరంగా భావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పుణ్య దంపతులే, పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు. అలాంటి అవకాశాన్ని నాకు కూడా కల్పించారు కాబట్టి నేను కూడా ధన్యుడిగా భావించి కార్యక్రమం కూడా మన రామనారాయణ రెడ్డి గారు కూడా దైవం, మన యువనేత నారా లోకేష్ బాబు కూడా దైవం. కాబట్టి దైవాన్ని నమ్మినటువంటి ఈ కలయికలో మనమందరూ భాగస్వాములు అవ్వడం మన అదృష్టంగా భావించండి. ఇందులో